వర్మ గారు, నేను ఎన్ని నియోజకవర్గాల్లో క్యాంపెయిన్ చేసినా మీకు కూడా తెలుసు. ఆవిడకి నేను ఆన్సర్ చెప్పేది ఎందుకంటే టాపిక్ లోకి రండి. ఏంటి రోజా గారు వాళ్ళు ఏం తప్పు చేయలేదట, అసలు ఎంత బడ్జెట్ రిలీజ్ అయిందో మీకు ఎవరికి తెలియదట, ఆవిడ మీద అనవసరంగా అబాండాలు వేస్తున్నారు, అవినీతి ఆరోపణలు చేస్తున్నారట. యాక్చువల్ గా వాళ్ళ మీద అవినీతి అబాండాలు వేసి కేసులు పెట్టే పని అయితే వచ్చినట్టు వీళ్ళు ఎలా అయితే గవర్నమెంట్ రాగానే ప్రజావేదిక కోల్చడం తోటి కక్ష సాధింపులు స్టార్ట్ చేశారో అలాగే కూటమి ప్రభుత్వం చేయాలి అనుకుంటే ఇది ఎప్పుడో జరిగిపోయి ఉండేది సార్. కానీ చంద్రబాబు నాయుడు గారు కానివ్వండి, కూటమిలో ఉన్న నాయకులు కానివ్వండి, పవన్ కళ్యాణ్ గారు కానివ్వండి ఒకటే ఎజెండా మీద ఉన్నారు క్లియర్. ఎవరిని కూడా కక్షపూరితంగానూ వ్యక్తిగత కారణాలతోనూ అరెస్ట్ చేయనేకూడదు. వాళ్ళు చాలా అవినీతి చేశారు, అవినీతిని తీసుకొచ్చి ప్రజల ముందు పెట్టి చట్టపరంగానే అరెస్ట్ చేయాలి. కేసులు పెట్టామా వాళ్ళు మళ్ళీ మేము వెంటనే హైకోర్టును ఆశ్రయించి మేమే తప్పు చేయలేదని చెప్పేసి ప్రూవ్ చేసుకుని అమ్మటే బెయిల్ తీసుకొచ్చుకొని బయట తిరుగుతూ ఉంటారు. అది ఇంకా ప్రజల్లో ఒక రకమైనటువంటి నెగిటివ్ సంకేతాలను పంపించింది. కాబట్టి అలా జరగకూడదు. ఖచ్చితంగా వాళ్ళు చేసినటువంటి తప్పు ఇది అని ఆధారాలతో సహా ప్రజల ముందు పెట్టి అప్పుడే అరెస్ట్ చేయాలని చెప్పేసి కూటమి ప్రభుత్వం ఒక చర్య తీసుకుంది. కాబట్టి క్లియర్ గా ఇప్పటి వరకు జరిగినటువంటి ప్రతి అరెస్టు కూడా వీళ్ళు హైకోర్టులు సుప్రీంకోర్టులో కూడా తిరిగినప్పటికీ కూడా బెయిల్ తెచ్చుకోవడానికి కోర్టులు సైతం నిరాకరించి కస్టడీకి ఇచ్చినటువంటి సిచ్యువేషన్స్, ఇన్వెస్టిగేషన్ ఇచ్చిన సిచ్యువేషన్స్ మనం చూసాము. రోజా గారి విషయంలో కూడా క్లియర్ గా అదే జరిగింది. ఆడదాం ఆంధ్రాలో అవినీతి జరిగింది అన్నది బిఫోర్ ఎలక్షన్ తెలుసు. ఎందుకంటే మేము కళ్ళారా చూసాం. లోకల్ గా ఉన్నటువంటి వైసీపీ నాయకులతోటి ప్రైజ్ మనీలు, అక్కడ ఉన్నటువంటి అవసరాలకు సంబంధించిన డబ్బులంతా కూడా లోకల్ గా ఉన్న కేడర్ తో ఖర్చు పెట్టించేసి వాటికి కూడా బిల్లులు పెట్టుకొని విత్డ్రా చేసుకున్న సిచ్యువేషన్ మేము చూసాము. కాబట్టి ఆ విషయం బిఫోర్ ఎలక్షన్ మాకు తెలుసు. అప్పుడే మేము డిబేట్లలో మాట్లాడాము. స్థానికంగా నాయకులతో పెట్టిస్తున్నారు, బట్ బడ్జెట్ అలోకేట్ చేశారు, ఆ డబ్బులు ఏం చేస్తున్నారని చెప్పేసి మేము అప్పుడే క్వశ్చన్ చేశాం. తర్వాత ప్రభుత్వం వచ్చిన తర్వాత కూడా క్లియర్ గా యాక్షన్ తీసుకోవడానికి అవకాశం ఉన్నప్పటికీ ఆధారాలు కావాలి, కంప్లీట్ గా ఆధారాలతోనే అరెస్ట్ చేయాలనే ఉద్దేశంతో విజిలెన్స్ కమిటీని వేసింది. విజిలెన్స్ ఆల్రెడీ నిన్న మొత్తం రిపోర్ట్ మొత్తం క్లియర్ చేసి ఈ రోజు ప్రభుత్వానికి సబ్మిట్ చేయడం జరిగింది. దాంట్లో ఉన్నటువంటి అవినీతి అవకతవకలు మొత్తం కూడా రేపొద్దున ప్రభుత్వం చేతిలో డీజీ గారు పెట్టబోతున్నారు. దాన్ని బట్టి ఎవరికి ఇస్తారు, ఎలాంటి యాక్షన్ తీసుకుంటారు అనేది యాజ్ పర్ లా ఏముంటుందో ఆ చర్యల ప్రకారమే తీసుకుంటారు. ఇది మాత్రం క్లియర్. అందులో రోజా గారైనా ఇంకొకరైనా ఎవరు కూడా అవినీతి చేసినప్పుడు చట్టం దృష్టిలో అతీతులు కాదు. ఇది మాత్రం గమనించుకోవాలి. అంటే వాళ్ళకి ఏం సంబంధం లేదంటున్నారు కదా, వాళ్ళ సోదరుని ఇరికిస్తున్నారు, బైరెడ్డి సిద్ధార్థ రెడ్డిని ఇరికిస్తున్నారు, అసలు స్కామే జరగలేదు, అసలు ఎంత బడ్జెట్ అయిందన్నది ఎవరికి తెలియదు, ఎందుకు ఇవన్నీ కూడా అపోహలు చేస్తున్నారు. అసెంబ్లీ సాక్షిగా వాళ్ళు ప్రశ్న అడిగినప్పుడే చెప్పలేకపోయారట. మీరు చెప్పింది ఎలా ఉందంటే రాను ఇంకొంచెం రోజులు పోతే వివేకానంద రెడ్డి గారు మర్డరే జరగలేదు, అది ఏ వీడియో, ఆయన ఎక్కడో అబ్రాడ్ లో పారిపోయి దాక్కొని ఉన్నాడు, ఆయన అసలు చంపనే లేదు, ఆయన చచ్చిపోనే లేదు, ఎక్కడో ఉన్నాడు పట్టకరాని అని చెప్పేసి ప్రభుత్వానికి కేసు పెట్టేలా ఉంది. మీరు చెప్పేది మరీ దారుణంగా. నేను చెప్పడం కదా, ఆవిడ చెప్తున్నారు. అవునండి, మరి ఆ రోజు అంతే సేమ్ నారాయణ రక్త చరిత్ర అని చెప్పేసి చంద్రబాబు నాయుడు గారి చేతిలో గొడ్డలు పెట్టి వేశారు సాక్షిలో. ఇప్పటి వరకు దానికి ఇంతవరకు అతిగతి లేదు. మళ్ళీ ఇప్పుడు ఆయన వాళ్ళ కూతురు ఇప్పటికి కూడా పోరాడుతూనే ఉంది. ఇంకొంచెం రోజులు టైం ఇస్తే దిగలాగా ఇప్పుడు మీరు ఎలాగ అవినీతి కేసులు మేము చేయలేదు, మేము సొంతపోసలు అని చెప్పుకుంటున్నారు. ఇంకా ముందుకెళ్తే అసలు వివేకానంద రెడ్డి గారు మర్డరే జరగలేదు, అది ఏ వీడియో చెప్పి ఎలా ఉన్నారు. మన పిఠాపురం ఎమ్మెల్యే ఎక్కడ ఉన్నారో ఒకసారి అడగండి. మీరు పర్సనల్ గా మాట్లాడొద్దు, దయొచ్చి మీరు పర్సనల్ గా మాట్లాడొద్దు. మీరు ఇందులో పర్సనల్ ఏంటండి, ఇందులో ఏం పర్సనల్ మాట్లాడారు? 3 సంవత్సరాల పిల్ల చచ్చిపోతే ఎక్కడికి పోయారు మన పిఠాపురం ఎమ్మెల్యే గారు? పర్సనల్ ఏ విషయం మీద మాట్లాడారు? వివేకానంద రెడ్డి గారు మర్డర్ కేసు మీద మాట్లాడాలా, లేదంటే వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు కూర్చొని కోడకత్తి గురించి మాట్లాడాలా? కాదండి, డోర్ డెలివరీ చేసిన కేసుల గురించి మాట్లాడి ఏ విషయం గురించి మాట్లాడారు? పిఠాపురం ఎమ్మెల్యే ఏం చేస్తాడు? అప్పుడు ఇంట్లో బట్టలు కుట్టుకుంటాడా? పులివెందుల ఎమ్మెల్యే ఏం చేస్తాడు? ఇంట్లో కూర్చొని బట్టలు కుట్టుకుంటాడు సుధికారం పెట్టి. సరే సరే, ఆవిడెక్కడో ఉన్నట్టున్నారులేండి. అదేదో ఓకే ఓకే. మల్లేశ్వరి గారు ఆవిడెక్కడో వేరే దగ్గర ఉన్నట్టున్నారు, వాళ్ళు పక్క వాళ్ళు డిస్టర్బ్ అవుతున్నట్టున్నారు, ఆవిడేదో ఇబ్బంది పడుతున్నది. సరే ఇప్పుడు ఆర్గ్యూ చేసుకునే టైం లేనట్టున్నదిలేండి. ఇప్పుడు మీరు ఇంతకేమన్నారు, పర్సనల్ గా వద్దు అంటారు, వాళ్ళు పర్సనల్ గా మాట్లాడారు. సరే ఓకే, ఎవరో పర్సనల్ గా వద్దండి. ఎందుకు మీకు ఏమైనా ఆస్తి గొడవలు ఉన్నాయా? మీ పార్టీ విధానం మీది, వాళ్ళ పార్టీ విధానం అది. ఇప్పటికి 2 సార్లు మాట్లాడింది, ఒక్క మాట కూడా మీరు మాట్లాడట్లేదు. అసలు మీరు నాకు వినిపిస్తేనే కదా, ఆవిడ మాట్లాడింది నా దాకా రానివ్వట్లేదు కదా, మీరు మధ్యలోనే తగులుకుంటున్నారు. నాకేమవుతున్నది నాకు అర్థం కావట్లేదని మీకు నేను చెప్తున్నాను. నేను వినాలి అంటే నాకు ఫ్రీగా ఆ వాయిస్ రావాలి. మీరు జూముల్లో ఉంటారు కాదండి, మీరు జూముల్లో ఉంటారు, క్రాస్ టాక్ చేస్తారు, అది ఏమి రీచ్ అవుతుంది నాకు ఇద్దరు మాట్లాడుతుంటేని? నా పక్కన ఉంటే నాకు అర్థం అవుతుంది. ఓకే వెంకటేష్ గారు ఏంటంటే